భగవద్బంధులు ప్రతినిత్యం కూడా శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి వారికి శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా అన్నప్రసాదాన్ని, అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులకు ప్రతినిత్యం అన్నప్రసాదం అంటే పులిహోర కావచ్చు, ఇలా వివిధ రకాలైనటువంటి ప్రసాదాలను అందిస్తున్నాం. అట్లో భాగంగా ఈనాడు స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నటువంటి ఒక భక్తులు చెప్పినటువంటి మాట చాలా వెలకట్టలేనటువంటి మాట చెప్పారు. ఒకసారి వారి మాటలోనే విందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సార్, మీరు ఇందాక ప్రసాదం తీసుకున్నప్పుడు మీరు చెప్పారు, అంటే చాలా ఆస్వాదిస్తూ చెప్పారు. అసలు ఎలా అనిపించింది మీకు? అంటే ఎందుకు అలా అనిపించింది? మేము ఉండేది ఇక కొత్తగూడెం అండి. మేము ఎన్నోసార్లు వచ్చాము, దర్శనం చేసుకొని వెళ్ళాము. మొట్టమొదటిసారి ఇంకా ఇక్కడికి రావాలని చెప్పి వచ్చాము. సో వచ్చి దర్శనం చేసుకున్నాము, అంత బాగుంది. ప్రసాదం తీసుకున్నప్పుడు ఆ ప్రసాదం ఆస్వాదించి తిన్నప్పుడు రుచికరంతో పాటు ఆ తింటున్నప్పుడు ఒక తృప్తి అనేది బాగా అనుభూతి అనిపిస్తుంది. చాలా బాగుంది. అంటే మీరు కూడా చెప్పారు ఇందాక, అంటే ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది అని. అంటే ఎలా మీకు, అంటే టేస్ట్ పరంగా అనిపించిందా, లేకపోతే స్వామివారి యొక్క అనుగ్రహంగా అనిపించిందా మీకు? అది నమో నారసింహాయ. నమో నరసింహ. ఈరోజు అనుకోకుండా రానువాల దర్శనం చేసుకొని ఇవి దగ్గరలో ఉన్న ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి కల్పవృక్ష లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయం తెలుసుకొని రావడం జరిగింది. ఇక్కడ స్వామివారి సాలగ్రామ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది, మాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇంత దగ్గరలో రాములవారి దగ్గరలో ఇంత అద్భుతమైన మందిరం ఉందన్నది కూడా మాకు యాక్చువల్ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకొని రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది, పులిహోర. ఆ యొక్క ప్రసాదము తింటుంటే అది దాని యొక్క టేస్ట్ కానీ దాని అనుభూతి కానీ మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే పులిహోర మామూలుగా ప్రతి పండగలకి మన ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము, గుళ్ళలో ప్రసాదం తీసుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు తీసుకున్న ప్రసాదం అనేది మాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగజేసింది. దాంతో మాకు చాలా, అంటే స్వామివారి దర్శనము ప్రసాదము మాకు చాలా అద్భుతాన్ని మాకు కలిగించిందని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మీకు అంటే ఒక చిన్న విషయం చెప్తానండి. ఇక్కడ ఉన్నటువంటి శాలగ్రామం 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారు రంగాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటి శాలగ్రామం. రంగాచార్యులు అనేటువంటి ఒక నృసింహ ఉపాసకులు వారు. అంటే ఆ రంగాచార్య స్వామి వారు అప్పటి కాలంలో భగవంతుడికి ప్రసాదం పెడితే స్వామివారు సాక్షాత్తుగా తీసుకునేటువంటి వాళ్ళంట. సాధారణంగా అంటే ఆయన వండినటువంటి పదార్థాన్ని భగవంతుడే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవాళ్ళంట. దానికి అంత విశేషం అండి. ఇక్కడ ప్రసాదాన్ని భగవంతుడు తప్పకుండా ఆయన యొక్క దృష్టి ఉంటుంది, ఆ భగవంతుడు ప్రత్యేకంగా స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అనేటువంటిది ఇక్కడ విశేషం. మేము సాధారణమైన రోజుల్లో అంటే ఒక 100 మందికి భోజనం చేసామనుకోండి, ఆ 100 మందికి సంబంధించినటువంటి భోజనం ఎలా ఉందో 1000 మందికి చేసిన భోజనం కూడా అలానే ఉంటుంది. లేదు ఒక 10,000 మంది, ఇప్పుడు అమావాస్య ఇలాంటి తిథులలో సుమారు 10-15 వేల మంది ఇక్కడ అన్నప్రసాదం తీసుకుంటారు. ఈ 15,000 మందికి కూడా అన్నప్రసాదం అలానే ఉంటుంది. ఇప్పుడు 100 మందిలో చేయడం అంటే కాన్సన్ట్రేట్ ఉంటుంది, కానీ 15,000 మంది దగ్గరికి వెళ్ళేటప్పటికి మేము మా చేతుల్లో ఉండదు, వంట వాళ్ళు వ్యవస్థ అన్నీ ఉంటాయి అని. అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఇంత కూడా అంటే ఇది బాగలేదు, ఈ తిండి బాగలేదు, ఇది బాగలేదు చెప్పడానికి అవకాశం లేకపోకుండా ఉంటుంది. అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు మనం చేసేటువంటిది కానీ పెట్టేటువంటి ప్రసాదం కానీ ప్రత్యక్షంగా స్వీకరిస్తాడు. మేము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, మీరు కూడా ఎవరైనా అంటే పరీక్ష చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు స్వామివారిని, అంటే ఉగ్రం వీర మహావిష్ణువు అని నృసింహ మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని మీరు చెప్తే, మీరు తదేకమైనటువంటి ధ్యానంలో కానీ ఆ జపం అనుష్ఠానం చేస్తే స్వామివారి స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ అంటే మిమ్మల్ని ఇలా ముట్టుకుంటే ఎలా ఉంటుందో భగవత్ స్పర్శ అనేటువంటిది మీ శరీరానికి ఒకసారి తాకుతుంది. అంత విశేషమైనటువంటి భగవంతుడు లోపల ఉండేదండి. అది